నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నా. మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు బలపరిచే వాక్యము ఆదికాండము 39వ అధ్యాయం 23వ వచనము. యెహోవా అతనికి తోడై ఉండెను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. యోసేపు యొక్క జీవితము ఎంతో అద్భుతమైనది. ప్రారంభ దినాల్లో తండ్రి దగ్గర ఎంతో సంతోషంతో చక్కగా అతని జీవితం కొనసాగింది. అతని తల్లిదండ్రులు ఐశ్వర్యవంతులు, అతన్ని అధికంగా ప్రేమించారు. తండ్రి అతన్ని అధికంగా ప్రేమించాడు. తండ్రి తన కుమారుని పట్ల ఎంతో శ్రద్ధ చూపించినట్లుగా దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నది. వీటన్నిటికీ మించి దేవుడు అతనికి జ్ఞానము, సామర్థ్యము, అందము, సద్గుణం లాంటి అధికమైన ఆధిక్యతలను ఇచ్చాడు. దేవుని అందలి అతని ప్రేమ అతన్ని అమితముగా ఆశీర్వదించింది. వీటన్నిటి ఫలితముగా అన్నలు అతన్ని ద్వేషించడం ప్రారంభించారు. అక్కడే అతనికి కష్టాలు ప్రారంభమయ్యాయి. యోసేపు ప్రారంభ దినాల్లో సుఖంగా జీవించాడు. కానీ యవ్వన ప్రాయంలోనికి అడుగు పెడుతున్న సమయాల్లో అతని జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లుగా దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది. ఆదికాండములో యోసేపు గురించిన విషయాలు మనందరికీ తెలిసినవి. సొంత అన్నలు అతన్ని అమ్మివేశారు. అతన్ని బాగా మాటలతో బాధ పెట్టారు. అతని గురించి మరి చాలా చెడుగా చెప్పుకున్నారు. అంతేకాకుండా అతన్ని అమ్మివేసినప్పుడు అతడు యోసేపు ఐగుప్తులో బానిసగా మరొక వ్యక్తికి అమ్మివేయబడ్డాడు. అతని జీవితంలో అనుకోకుండా వచ్చిన పరిస్థితులు అతన్ని ఎంతగానో కృంగదీసినాయి. మరి ఐగుప్తు దేశంలో అతడు ఒంటరిగా ఉన్నప్పటికీ యోసేపు దేవుని ఆశ్రయించి దేవుని మీద ఆశ పెట్టుకొని జీవించినట్లుగా దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నది. ప్రతి విషయములో దేవుని సహాయాన్ని పొందుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క కాపుదలను పొందుకున్నాడు. దేవుడిచ్చే ఆదరణ పొందుకున్నాడు. పరాయి దేశములో, పరాయి ప్రాంతంలో, తన వారంటూ ఎవరూ లేని ప్రదేశంలో అతనికి ఏకైక స్నేహితుడు దేవుడే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిజంగా యోసేపు ఆ యొక్క ఐగుప్తులో పని చేస్తూ ఉన్నప్పుడు అతని జీవితంలో ఎంతగానో వృద్ధి చెందినట్లుగా, క్రమక్రమముగా అతడు దీవించబడ్డట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. ఊహించని రీతిగా ఆ ఇంటి యజమానురాల ద్వారా పెద్ద సమస్య ఎదుర్కోవాల్సి వచ్చింది. పాపానికి దూరముగా పారిపోవటం ద్వారా యజమానుడి యొక్క భార్య పగబట్టి అతని గురించి చెడుగా చెప్పి చెరసాల్లో వేయించినట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. ఆ చెరసాల్లో ఉన్నప్పుడు
దేవుడు అతనికి తోడుగా ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికెరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కొన్నట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాల్లో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏం చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండెను కనుక ఆ చెరసాల అధిపతి అతనికి చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమవునట్లు చేసెను. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. వాస్తవానికి ఇన్ని కష్టాలు, ఇంతటి శ్రమానుభవాలు అనుభవించేందుకు యోసేపు ఏ పాపం చేయలేదు, ఏ చిన్న తప్పు కూడా చేయలేదు. అయినప్పటికీ అతడు తన శ్రేష్టమైన యవ్వన కాలాన్ని కష్టాల్లోనూ, శ్రమల్లోనూ, నిందల్లోనూ, అవమానాలను గడపవలసి వచ్చింది. అది ఆనాటి యోసేపు పరిస్థితి. ఆనాటి సామాజిక పరిస్థితికి అతని జీవితం అద్దం పడుతుంది. పరిస్థితులు ఈనాడు ఏం మారాయని, ఈనాటి సామాజిక పరిస్థితి ఏం మెరుగైందని, ఆనాటి మానసిక, కుటుంబ, సాంఘిక, సామాజిక పరిస్థితులే ఈనాడు కూడా ఉన్నాయి. ఈనాడు మనము కూడా అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉన్నాం. యెహోవా అతనికి తోడై ఉండెను అనే మాటను గమనించాలి. యోసేపు గుంటలోని ఒంటరితనంలోను, బానిసత్వంలోను, చెరసాలను, ఆ తర్వాత ఐగుప్తు పరిపాలనలో కూడా అతడు ప్రశాంతతను, పరిశుద్ధతను ప్రదర్శించడానికి గల తాళం చెవి ఇదే. ఈనాడు శ్రమలను, కష్టాలు మనము ఎలా ఎదుర్కొనగలము? దేవుని వైపు చూడటం ద్వారానే. ప్రార్థన, వాక్యము, నిజమైన విశ్వాసుల సహవాసం ద్వారానే. ప్రార్థన మనకు దైవిక నడిపింపును, శక్తినిస్తుంది. దేవుని వాక్యం మనకు దైవిక జ్ఞానంనిస్తుంది. అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన అనుభవజ్ఞులైన విశ్వాసుల సహవాసము మనకు సరియైన సలహాలను ఇస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోసేపు జీవితం ద్వారా దేవుడు మనకు అనేకమైన పాఠాలను నేర్పిస్తూ ఉన్నాడు. నిజముగా యోసేపు ఓర్పు కలిగి ఉన్నాడు, ఓర్చుకున్నాడు, ప్రభు కొరకు నిలబడ్డాడు, సాక్ష్యాన్ని నిలుపుకున్నాడు. అతడు ఎంతగానో దీవించబడ్డాడు. ఈ దినాల్లో కూడా మనం ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మన సాక్ష్యాన్ని కాపాడుకుందాం, మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. దేవుడు మనకిచ్చిన పని విషయంలో నమ్మకత్వాన్ని కలిగి ఉందాం. మరి నిజముగా యోసేపు దేవునికి విధేయత చూపించడం ద్వారా ఎంతగానో దీవించబడ్డాడు. దేవుని మాట వినటం ద్వారా దీవించబడ్డాడు. నిజంగా మనం కూడా దేవుని మీద ఆధారపడదాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకొని ఆయన కొరకు జీవిద్దాం. దేవుడికి వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. యోసేపు యొక్క జీవితాన్ని మాకు తేటగా తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు. యోసేపు ప్రభువా, నీకు భయపడి నీ కొరకు జీవించాడు, మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అందును బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. అన్నదమ్ములు ఎంతగానో క్రూరముగా ప్రవర్తించారు, బానిసగా అమ్మివేశారు. మరి అక్కడి నుంచి ఇంకొక ప్రాంతంలో బానిసగా పనిచేశాడు. మరి అంతేకాకుండా శోధన వచ్చినప్పుడు, సత్యానికి నిలబడ్డప్పుడు అతడు చెరసాల్లో వేయబడ్డాడు. ప్రభువా, నీ కొరకు నమ్మకత్వాన్ని కలిగిన యోసేపు జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. మేము నీ ప్రజలముగా నమ్మకత్వం కలిగి యోగ్యముగా నీ కొరకు జీవించడానికి మీరే సహాయం చేయండి అయ్యా. స్తోత్రాలు అయ్యా. శ్రమల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, నిందలు అవమానాల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని మీరు ఆదరించండి అయ్యా. ప్రార్థన చేయించున్నాం. ఎలాంటి శ్రమలు కష్టాలు వచ్చినా
ప్రభు మాకు తోడై ఉన్నాడనే ధైర్యం కలిగి విశ్వాసంతో జీవించడానికి నీ కృపను మెండుగా దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.